వ్యూవర్స్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విడుదలయ్యేన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. సంవత్సరంలోని సినీ పరిశ్రమకు ఒక గడ్డు కాలమని చెప్పాలి. రిలీజ్ అయిన సినిమా లిస్టు కన్నా రిలీజ్ కాని సినిమాల లిస్టు చాలా పెద్దది. అందులో మచ్చుకు కొన్ని చిత్రాలు చూద్దాం. సినిమా ఈ పేరు వినగానే ఎక్కడలేని సంతోషం, పట్టలేని ఆనందం కలుగుతుంది. ఎందుకంటే 2.5 గంటలు మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి కాబట్టి. కానీ ఇప్పుడు ఆ 2.5 గంటల సినిమా చూడటానికే కాదు, విడుదలకు కూడా చాలా కష్టమవుతోంది. మెగా తనయుడు రామ్ చరణ్వి 2013లో 3 సినిమాలు వచ్చాయి. అవి నాయక్, తుఫాన్, ఎవడు. నాయక్ మాస్ ప్రేక్షకులను అలరించి హిట్ సాధించగా, తుఫాన్ మాత్రం తీరం దాటిపోయి కష్టాల్లో కూడుకొని ఫ్లాప్ ను సొంతం చేసుకుంది. తుఫాన్ కంటే ముందు జులైలో విడుదల కావలసిన ఎవడు సినిమా మాత్రం థియేటర్లో అడుగు పెట్టలేదు. మెగా తనయుడు రామ్ చరణ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకున్నాడు. తుఫాన్ దెబ్బకి కోలుకోలేని స్థితిలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఎవడు సినిమా జూలైలో విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల డేట్స్ మారుస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా సంవత్సరమే మార్చారు. రామ్ చరణ్ ఆశలన్నీ ఎవడు పైనే ఉన్నాయి. లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. సాయి ధరమ్ తేజ్ 2013లో రేగా వస్తాడనుకుంటే ఆ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2013లో విడుదలని సినీ దిగ్గజాలు చెప్పినా ఇప్పుడు మాత్రం 2014లో అని మాట దాటేశారు. మరో విషయం ఏమనగా, మొదటి సినిమా విడుదల కాకముందే గీతా ఆర్ట్స్లో మరో సినిమా చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. Stand by, stand down. Temporize straight with the wrongful formulation. Stand by, stand down. Stand by, stand down. Bow down, bow down, bow down, bow down. Let's go. Hey. మూడు తరాలుగా ప్రేక్షకులు ఆదరించి అభిమానిస్తున్న వంశం అక్కినేని వారిది. మొదటి తరం, రెండవ తరం అలరించినా మూడవ తరంలో నాగచైతన్య విజయ అపజయాలు మాత్రం చవిచూడక తప్పట్లేదు. తడాకా సినిమా విడుదలకు ముందే అనౌన్స్ అయిన ఆటోనగర్ సూర్య 2013లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని వారి సినిమాలకి మహా క్రేజ్ ఉంది. ఆ వంశం నుండి వచ్చిన మూడవ తరం నటుడు నాగచైతన్య. నాగచైతన్య నటించిన ఆటోనగర్ సూర్య సినిమా తడాకా ముందుగానే రిలీజ్ అనుకుంటే ఇప్పుడు 2014లో అని లేటెస్ట్ అనౌన్స్ ఇచ్చారు. పండించేవాడు, కనీసం తిన్నంత మాత్రం పండించేవాడు, పండించే కెపాసిటీ లేక అడుక్కు తినేవాడు. ఈ ముగ్గురిని దోచుకు తినే 4వ జాతి ఒకటి ఉంది, లోఫర్ జాతి. ఐడియాలే బతికినప్పుడు ప్రపంచంలో లూటీ చేయడానికి కూడా ఏం మిగలదురా. చూడు బాబాయ్, కొట్టుకు చావడానికి నీకు నాకు మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు.
అయినా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పే డిక్షనరీ ఇప్పటిదాకా నాకు కనిపించలా. ఏ వ్యవస్థలోనైనా ఒక్కడు పిడికలు దాటితే చాలు, మొత్తం ఆర్డర్ మారిపోతుంది. నా పేరు సూర్య. నా ప్రపంచంలో మాటకి మాట, దెబ్బకి దెబ్బే సమానం. ఇంకా నా క్యాస్ట్ ఏంటో మీకు అర్థం కాలేదు కదూ? నాది మోటార్ క్యాస్ట్. మనిషి బరువుని బాధని మోసుకెళ్లే మోటార్ క్యాస్ట్. విడుదలయ్యే నా కార్యక్రమంలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.